హాయ్ వెల్కమ్ టు సుకన్య ఫ్యామిలీ బ్లాగ్స్. ఏంటి ఏదో బస్ స్టాప్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇది బెళ్ళావి అండి, కర్ణాటకలో ఉంటాం మేమైతే. ఇది బెళ్ళావి బస్ స్టాపు. ఇక పిల్లలందరూ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. స్కూల్ ఇప్పుడే వదిలినారు కాబట్టి ఇంకా అందరం కలిసి బస్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది తుమ్కూర్ ప్రైవేట్ బస్ స్టాప్. ఇందుకే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే వీడియో చివరి వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక అలా వెళ్తుండగా ఏనుగు కూడా మాకైతే దర్శనం ఇచ్చింది. ఏనుగును కూడా దర్శనం అయితే ఇప్పుడు గవర్నమెంట్ బస్ స్టాండ్కి వెళ్తా ఉన్నాం అనమాట. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆ బిల్డింగే గవర్నమెంట్ బస్ స్టాప్. గవర్నమెంట్ బస్ స్టాప్ కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. చాలా పెద్దదిగా బాగుందన్నమాట గవర్నమెంట్ బస్ స్టాండు. గౌరీబిద్నూర్కి వెళ్తా ఉన్నాము. ఎందుకంటే విదురాశత క్షేత్రానికి వెళ్తా ఉన్నాం అనమాట. ఈ మాఘ పౌర్ణమి రోజున విదురాశతంలో చాలా విశేషంగా పూజలు అయితే చేసుకుంటారు. అందుకే మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది గౌరీబిద్నూర్ బస్. ఇంకా అక్కడ వెళ్ళి విదురాశత క్షేత్రానికి అయితే వెళ్ళాం. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ దేవస్థానమే విదురాశతం అనమాట. ఇది గౌరీబిద్నూర్ దగ్గర ఉంటుంది, కర్ణాటక అనమాట ఈ టెంపుల్. అలానే ఇంకా లోపలికి వెళ్తా ఉన్నామన్నమాట. ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట. ఇంకా అలా లోపలికి వెళ్ళే అని చెప్పి మా అమ్మగారు అయితే మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మ మా కోసం ముందుగానే వచ్చి కూర్చున్నారనమాట. ఇక అందరం కలిసి భోజనం అయితే చేసాము. చిత్రాన్నం తీసుకొని వెళ్ళాము. ఇక అందరూ కూర్చొని భోజనం చేయగానే ఇక్కడ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా చాలా బంధువులు అయితే కలిసారు. ఆ రోజు అందరూ కూడా కూర్చొని చక్కగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి భోజనాలు చేస్తా అన్నారు. ఇక నన్ను కూడా వాళ్ళ చేతికి పిలుచుకున్నారనమాట రా అని. ఇంకా అక్కడ వెళ్ళొచ్చని చెప్పి ఇక్కడ మా ఆంటీ వాళ్ళు, మా పెద్దమ్మ, మా అక్క వాళ్ళు, కజిన్ సిస్టర్స్ అనమాట అందరూ కూర్చొని అయితే దేవునికి పూలమాలలు చక్కగా అల్లుతున్నారు. ఇక ఇటువైపు చూస్తే ఇక్కడ కూడా మా మామ వాళ్ళు అయితే భోజనం చేస్తూ ఉన్నారనమాట. ఇలా అందరూ కలిసి ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇక అది అయిన తర్వాత బయటకైతే వెళ్ళామన్నమాట. పూజకి సామాన్లు తీసుకోవడానికి పూజ సామాన్లు అయితే ఇంకా లోపలికైతే వెళ్ళడం జరిగింది. ఇంకా వెళ్ళి చూసినట్లయితే ఇది పూజ చేయకుని ముందనమాట. ప్రతి ఒక్కరూ ఇక్కడ మేము పూజ చేసుకుంటాం అని అయితే ఫస్టే ఇలా నాగులన్నింటినీ కూడా కట్టుకొని ఉన్నారన్నమాట. మా కోసం కూడా మా అమ్మగారు ఫస్టే నాగులన్నింటినీ కూడా కట్టుకున్నారు. అలా అయితే మార్నింగ్ 2:30 ఆ టైంలో అయితే మైక్లో అనౌన్స్ చేశారనమాట. ఈ టైంలో మీరు పూజలు అనేవి చేసుకోవచ్చు, మాఘమాసం పూజలు అని చెప్పగానే ఇంకా అందరూ కూడా వెళ్ళి చన్నీళ్ళతో స్నానాలు చేసుకొని వచ్చి అయితే నాగులకైతే పూజ చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారండి. నాగులకు పూజలు చాలా బాగా చేసుకున్నారు అందరూ కూడా. ఇక్కడ మెయిన్గా ఎక్కువగా ఎవరు వస్తారు భక్తులు అంటే సర్పదోషాలు ఉన్నవారు, అలానే పిల్లలు కలగకుండా ఉండేటువంటి వారు అందరూ కూడా వచ్చి సర్పదోషం ఏదైతే ఉందో అదంతా కూడా పోయి మాకు కూడా మంచి జరగాలి, మాకు కూడా సంతాన ప్రాప్తిని కలిగించు దేవుడా అని అయితే ఎక్కువగా వచ్చి కోరికలు కోరుకుంటూ ఉంటారండి. కూడా కంప్లీట్ చేసుకున్నట్టే 9 ప్రదక్షిణలు అయితే వచ్చామన్నమాట. ఇక ఇది చివరి 9వ ప్రదక్షిణలో తీస్తున్నటువంటి వీడియో. చాలా బాగా చేసుకున్నారండి. ప్రతి ఒక్కరు కూడా పూజలు అనేవి చాలా బాగా చేసుకున్నారు. ఇక నాగులను చూస్తా అంటే పుల్లకరింపు అయితే వచ్చేసింది. అమ్మవారిని చూడగానే చాలా సంతోషం అనిపించింది అనమాట. చాలా బాగా చేసుకున్నారు. అలానే మా బంధువులను కూడా చాలా మందిని కలిసినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఇక పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత మేమైతే అందరం కలిసి దర్శనానికి అయితే వెళ్తా ఉన్నాము. దేవస్థానం లోపల దర్శనానికి వెళ్ళి ఇక దర్శనం కూడా చేసుకుని బయటికి వచ్చేయడం అయితే జరిగింది. మేము మార్నింగ్ ఒక 8 గంటల వరకు అయితే ఈ క్షేత్రంలో ఉండడం జరిగింది. అందుకనే మార్నింగ్ కూడా ఎలా ఉంటుందని అయితే వీడియో చేశాను. ఇది మార్నింగ్ అనమాట. అలానే ఇప్పుడు మీకు చూపించే ఈ చెట్టు దగ్గర అయితే ఏమైనా కోరికలు కోరుకునే వాళ్ళు ఈ చెట్టుకి ముడుపులు కడతారనమాట. మెయిన్గా పిల్లలు కలగనటువంటి వారు ఇక్కడ తొట్టెలు అనేది అమ్ముతారు. దాన్ని తెచ్చి మన చేతికి ఉన్నటువంటి ఒక 2 గాజులను కూడా అందులో వేసి చెట్టు కట్టి అయితే ఊపి ఉయ్యాలను సంతాన ప్రాప్తి కలిగించని మొక్కుకొని వెళ్తారనమాట. అయితే దీనికి విదురాశత క్షేత్రం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనగా విదురుడు అనేటువంటి వారు ఇక్కడ ఒక అశ్వథ వృక్షము వేశారన్నమాట. అశ్వథ వృక్షం అనగా రావి చెట్టు అనమాట. రావి చెట్టు కిందనే ఎన్నో వేల స్థిర నాగులు అయితే వెలిచి ఉన్నాయి. అలాగే భక్తులు కోరికలు కోరుకున్న వాళ్ళు, నెరవేరిన వాళ్ళు ఇక్కడ నాగులను ప్రతిష్టాపన చేయిస్తారు. అలా నాగుల ప్రతిష్టాపన చేయించిన వాళ్ళు పొట్లకాయలు తినకూడదు, అలానే వాళ్ళకు ఇష్టమైనటువంటి ఏదో ఒక పండును తినకుండా ఉంటామని అయితే మొక్కుకుని నాగుల ప్రతిష్టాపన చేయిస్తారు. అలా అని ప్రతి ఒక్కరూ చేయించాల్సిన అవసరం లేదండి. ఎవరైతే కోరుకుని ఉంటారో వాళ్ళైతే
అలా నాగుల ప్రతిష్టాపన చేయిస్తారనమాట. ఇది నాకు తెలిసినంత వరకు మాత్రం నేను చెప్పాను. అలానే ఇంకా వెళ్తుండగా కోతి కూడా కనిపించింది. ఇంకా దానికి కూడా ఒక అరటిపండు అయితే ఇచ్చాము. అది తీసుకొని మళ్ళీ కిందికి వేసేసింది. అయినా పర్వాలేదు, తీసుకునింది కదా, అదే సంతోషం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.